మంచి సన్మార్గంలో ఉండాలి అంటే మనం మనం చేసే పనులని ఎప్పుడు మంచి పనులుగా చేసుకుంటూ మైండ్ఫుల్గా చేస్తూ ఉంటే చెడు అలవాట్లు దొరికిపోకుండా ఉంటాం. ఆ ఉద్దేశంతో యువత ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మేమున్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక రక్తదాన శిబిరాన్ని ఫ్రెండ్షిప్ డే గుర్తుగా దీన్ని జరపడం చాలా ఉదాహరణ. దీంట్లో చాలా మంది కాలేజీ విద్యార్థులు యువత పార్టిసిపేట్ చేస్తున్నారు. రక్తదానం ఇవ్వడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడింది. రక్తం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అవసరానికి రక్తం బ్లడ్ అనేసి అవసరానికి దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి సంతోషం కలుగుతుంది. మనం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషిలో రక్త కణాలు 120 రోజులు పడుతుంది. అంటే 120 డేస్. 120 డేస్ తర్వాత మనం ఎవరు ఇవ్వకపోయినా ఆ బ్లడ్ సెల్ అనేది చనిపోతుంది. మళ్ళీ కొత్త సెల్స్ పుడతా ఉంటాయి. మన బోన్ మేర నుంచి కొత్త సెల్స్ పుడతా ఉంటాయి. సో ఇవ్వడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడింది, కొత్త రక్త కణాలు జన్మిస్తూ ఉంటాయి. మనం ఎప్పుడూ యాక్టివ్గా ఉండగలుగుతాం. మనం ప్రతి ఆరోగ్యకరమైనటువంటి మనిషి ప్రతి 3 నెలలకి లేదా 4 నెలలకి రక్తం దానం చేయొచ్చు. సో ఇది కొంతమందికి మిస్కన్సెప్షన్ ఉంటుంది. నేను బ్లడ్ డొనేట్ చేస్తే వీక్ అయిపోతానేమో, లేదా ఇంకోటి ఇవ్వడం వల్ల నా శక్తి తగ్గిపోయిందేమో అలా అనుకుంటా ఉంటారు. మనం శక్తివంతులుగా ఉన్నప్పుడే మనం ఇవ్వడానికి మన శరీరంలో ఉపయోగపడేటువంటిది ఆర్గాన్ డొనేషన్ ఉంటుంది, బ్లడ్ డొనేషన్ ఉంటుంది. ఇలా ఈ శరీరాన్ని పరోపకారాయ నిలప శరీరం అంటారు. అంటే పరోపకారం చేయడం వల్లనే మనకి మంచి సంతోషం ఉంటుంది. సో అలా ఇవ్వడానికి ఒక గుణాన్ని మనం అలవాటు చేసుకున్నట్లయితే ఉపయోగపడినట్లయితే ఇలాంటి మంచి కార్యక్రమంలో యువత పార్టిసిపేట్ చేయడం వల్ల చెడు అలవాట్లకి, చెడు స్నేహాలకి బానిస కాకుండా ఉంటారు. యువత మంచి సన్మానంలో చేయడానికి మంచి కార్యక్రమాన్ని జరుగుతున్నటువంటి మేమన్న ఫౌండేషన్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.